రైట్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అల్లు అర్జున్ ఆయన ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎవరితో కూడా మాట్లాడకుండా కారెక్కి వెళ్ళిపోయినటువంటి విజువల్స్ని కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూసాం. అక్కడ సిచ్యువేషన్ని మనకి తెలియజేయడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మొత్తానికి ఈ రోజు అల్లు అర్జున్ విచారణ అయితే ముగిసిందనే చెప్పచ్చు. ఈ రోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ నేరుగా చిక్కడపల్లి పిఎస్ అయితే రావడం జరిగింది. పిఎస్ కు వచ్చిన వెంటనే కూడా విచారణ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణ కొనసాగిన క్రమంలో కూడా అనేక ప్రశ్నలతోని అల్లు అర్జున్ అయితే అడగడం జరిగింది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఏం జరిగిందనే కోణంలో పూర్తిగా అయితే అడగడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసుకు సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం మీకు ఎటువంటి సమాచారం ఇచ్చింది, ముందుగా థియేటర్కి వచ్చే సమయంలోనే ఇది పోలీసులు అనుమతి తీసుకున్నారా, ర్యాలీకి అనుమతి తీసుకున్నారా, అలాగే సంధ్యా థియేటర్ మీకు సమాచారం ఇచ్చిందా, పోలీసు వ్యవస్థ ఏదైతే అక్కడికి రావద్దని చెప్పిందని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం మీకు సమాచారం ఇచ్చిందా లేదా అనే కోణంలో పూర్తిగా ప్రశ్నలకు సంబంధించారు. అలాగే రేవతి మరణం సంబంధించి ఆమె చనిపోయిన వెంటనే మీకు సమాచారం ఇచ్చారా, పోలీసులు మీ దగ్గరికి వచ్చి కలిసారా, ఏసీపీ డీసీపీ స్థాయి అధికారులు మీ దగ్గరికి వచ్చి కలిసారా అనే కోణంలో కూడా పూర్తిగా ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఇమీడియట్ గా ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే కూడా పోలీసులు కూడా అది స్టేట్మెంట్ రూపంలో రికార్డు కూడా చేయడం జరిగింది. 2.5 గంటల పాటు అల్లు అర్జున్ పోలీసు అధికారులు పూర్తిగా విచారించారు. ఇది ఏసీపీ స్థాయి అధికారి, డీసీపీ స్థాయి అధికారి, సిఎస్ఐ అధికారులు అందులో ఈ విచారణలో అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంత సంఘటన జరిగిన సమయంలో కూడా స్పాట్ లో కూడా ఉన్న నేపథ్యంలోని అసలు అక్కడ ఏం జరిగిందనే కోణంలో వీళ్ళందరినీ అక్కడ పెట్టి విచారణ కొనసాగించారు. అలాగే మరొక పక్క విజువల్స్, ముఖ్యంగా సీసీటీవీ విజువల్స్, అలాగే అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు చూసిన ఫోన్ లో తీసిన వీడియోలు అన్నింటినీ కూడా పోలీసులు సేకరించి వీటన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి ప్రశ్నలు అయితే అడిగారు. సుమారు 20 నుంచి 25 ప్రశ్నలు అయితే అల్లు అర్జున్ అయితే అడగడానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేవతి సంబంధించి రేవతి చనిపోయిన విషయం వాస్తవంగా తనకి నిజంగా తెలియదంటూ కూడా అతనైతే చెప్పడం జరిగింది. మరుసటి రోజు తెలియదంటూ ఇమీడియట్ గా వీడియో కూడా రిలీజ్ చేశారంటూ కూడా ఇది ఏదైతే అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 2.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారణ కొనసాగింది. కొద్దిసేపు క్రితం అంటే 5 నిమిషాల క్రితమే అల్లు అర్జున్ ఏదైతే టీఎస్ నుంచి నేరుగా తన ఇంటికి బయలుదేరారు. తన వెహికల్ లోని అల్లు అర్జున్ అన్న మామ అలాగే అల్లు అర్జున్ మొత్తం ముగ్గురు కూడా ఒక వెహికల్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తన ఇంటికి అయితే బయలుదేరారు. పోలీసులు కూడా ఒక ఎస్కార్ట్ వాహనం ఇచ్చినారు, ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే తన వెళ్ళే రూట్ ని కూడా క్లియర్ చేసినట్టు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అసలు ఈ సంధ్యా థియేటర్ సంఘటనకు సంబంధించి ముగింపు పాత్ర అయితే కంపల్సరీ కావాల్సింది. ఈ నేపథ్యంలోనే మొదటగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా దీనిపై అనేక రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఒకవైపు అల్లు అర్జున్ వెర్షన్, అలాగే మరొక వైపు పోలీసుల వెర్షన్, మరొక వైపు ప్రభుత్వ వెర్షన్, ఇలాగా మూడు వెర్షన్స్ అయితే బయటకు రావడంతో కూడా వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు నిన్న అధికారులు కూడా అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా హైకోర్టులో బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. అంటే 4 వారాల పాటు బెయిల్ తెచ్చుకున్న నేపథ్యంలోనే అయితే విచారణ కూడా సహకరిస్తానంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. చట్టానికి లోబడడం కాదు, అలాగే పోలీసులకు సహకరిస్తానంటూ కూడా చెప్తున్న విధంగానే అల్లు అర్జున్ ని పోలీసులు ఎప్పుడు పిలిచినా సరే ఇమీడియట్ గా ఏదైతే ఇక్కడికి రావడం జరుగుతుంది, పిఎస్ కు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా నోటీసులు ఇచ్చారు. నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో సార్చి 11 గంటలకే ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని ఇమీడియట్ గా విచారణకు హాజరయ్యారు. అలాగే అధికారులు అందరి దగ్గర కూడా వాళ్ళు అడిగే ప్రశ్నల ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా అల్లు అర్జున్ సమాధానం చెప్పినట్లే తెలుస్తుంది. ఇమీడియట్ గా ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కూడా అల్లు అర్జున్ అయితే తన నివాసానికి అయితే బయలుదేరారని చెప్పొచ్చింది. కుమార్, ఎవరితో కూడా మాట్లాడకుండా అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తుంది. అంటే ఇందులో మరోటి కీలకంగా తెలుస్తోంది, ఎవరైతే బౌన్సర్ ఉన్నారో అన్ని ఈవెంట్లకి ఆర్గనైజర్గా ఉన్నారో యాంటనీని 2 రోజుల క్రితం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్తారని తెలుస్తోంది. మరి ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారో దీన్ని బేస్ చేసుకుని కూడా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఏదైతే ఈ విచారణ కొనసాగిన తర్వాత ముఖ్యంగా ఇందులోనే కీలకమైన ప్రశ్నల పోలీసులు అడిగారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బౌన్సర్ సంబంధించి ప్రశ్నలు అయితే అడిగారు. ఈ బౌన్సర్లు మెయిన్ గా చూసుకున్నట్లయితే బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారంటే కూడా పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ బౌన్సర్ లో ఒకరైన యాంటనీ, అంటే ఇతను చాలా కీలకమైన వ్యక్తి బౌన్సర్ లోని. ఈ నేపథ్యంలోనే ఆ బౌన్సర్ ను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను బెయిల్ పై విడుదల లేదు. ప్రస్తుతం
అతన్ని కూడా ఏదైతే ఆ సంజయ్ థియేటర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ సీఎం ప్రొటెక్షన్ చేస్తారు. ఎందుకంటే ఈ కేసు మొత్తం ఒక పిక్చర్ రావాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక రూమర్స్ బయటకు వచ్చినాయి. ఇటు ఒక పక్క అల్లు అర్జున్ చెప్పంటూ ఒక పక్క, లేదంటే పోలీసులు చెప్పంటూ ఒక పక్క, ఇలా అనేక రూమర్స్ వచ్చిన నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ప్రస్తుతం ఏదైతే విచారణకే కొనసాగింది. అలాగే మరొక పక్క బౌన్సర్లకు సంబంధించి మెయిన్ గా అయితే పోలీసులు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే పరంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బౌన్సర్లు అత్యుత్సాహం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది. వాస్తవంగా బౌన్సర్లు కనుక ఎక్కువ అంటే ప్రజల్ని నెట్టకపోయిందంటే తొక్కిసలాట జరిగేది కాదు, ఒక ప్రాణం పోయేది కాదు. ఈ నేపథ్యంలోనే ఇందులో కీలకమైన వ్యక్తి అయిన యాంటనీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం అతన్ని కూడా సంజయ్ థియేటర్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా తీసుకెళ్తారు. అతన్ని తీసుకెళ్తే కనుక అక్కడ జరిగిన వాస్తవం ఏమున్నాయో వాటన్నిటి కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. కానీ ఈ రోజు జరిగిన విచారణ చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఈ రోజు ఉదయమే విచారణకు రావడం, అలాగే విచారణ ముగిసిన తర్వాత ఎవరితోని మాట్లాడకుండా వెహికల్ లోనే అతను డైరెక్ట్ గా ఏదైతే తన నివాసానికి బయలుదేరాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అదే వెహికల్ లోనే అల్లు అరవింద్ తో పాటు అలాగే అల్లు అర్జున్ అన్న మామ అలాగే అందరూ కూడా ఏదైతే ఆ వెహికల్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఎటువంటి సమాధానాలు అంటే ఎక్కడ ఆగకుండా బయట కూడా ఎవరితో మాట్లాడకుండా పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ వెహికల్ ఎక్కి డైరెక్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోవడానికి అయితే కొంచెం బయలుదేరారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా సీఎం రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. ఆ బౌన్సర్ తీసుకుని సీఎం రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం అవుతుంది. అలాగే మరొకసారి అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చి పిలిచినా సరే తను కూడా హాజరవడానికి కూడా రెడీగానే ఉన్నారు. అలాగే ఇప్పటికే పోలీసులు అడిగిన 25 ప్రశ్నలు కూడా చాలా క్లియర్ కట్ గానే అల్లు ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు బయట కూడా ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే కోర్టు అంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏదైతే కేసులకు సంబంధించి బహిరంగంగా ఎక్కడ చర్చించకూడదు. ఈ నేపథ్యంలోనే దానికి లోబడి ఉంటారంటూ కూడా అల్లు అర్జున్ సంబంధించింది. అలాగే దాని ప్రకారంగానే ఎవరితో మాట్లాడకుండా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల